వెల్కమ్ టు .NET ట్రైనింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు సెషన్లో ఏంటంటే వీ విల్ సీ ద కాన్సెప్ట్ ఆఫ్ మాస్టర్ పేజెస్. మాస్టర్ పేజెస్ అనే కాన్సెప్ట్ .NETలో ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ఎందుకు అంటే రియల్ టైంలో మనం ఇఫ్ యూ టేక్ ఎనీ ఎగ్జాంపుల్, ఐల్ టేక్ TCS సైట్, ఐల్ జస్ట్ షో యూ వాట్ ఈస్ మాస్టర్ పేజ్. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూడండి, మనకి పేజ్ హెడర్ ఉంది, అట్ ద సేమ్ టైం విల్ హ్యావ్ ఏ ఫోటర్ ఆల్సో. ఓకే, సర్వీసెస్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్. ఇప్పుడు నేను కానీ ఇక్కడ ఏ పేజ్లోకి నేను వెళ్ళినా నాకు హెడరు ఫోటర్ అనేది ఆల్వేస్ సేమ్. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏదైతే ఉందో ఓకే, ఆ పార్ట్ అంతా వచ్చేసరికి హెడర్ సేమ్ ఉంది, అట్ ద సేమ్ టైం ఫోటర్ కూడా సేమే ఉంది. నేను ఎన్ని పేజెస్కి వెళ్ళినా ఏంటంటే నాకు ఆ పైన హెడర్ ఫోటర్ అనేది ఆల్వేస్ సేమ్. అగైన్ ఫోటర్ సేమ్, హెడర్ సేమ్. ఓకే, ఈ సర్వీసెస్ ఈ టాప్ ఆఫ్ ద కాలం మొత్తం మనకి సేమ్గా ఉంటుంది. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మాస్టర్ పేజ్ అండి. ఇప్పుడు మనం మాస్టర్ పేజెస్ ఎలా చేస్తామనేది చూద్దాం. ఓకే, నేనేం చేస్తానంటే జస్ట్ ఐ విల్ టేక్ వన్ ఫోల్డర్, ఇట్స్ ఆల్రెడీ మాస్టర్ పేజ్ ఇస్ దేర్. ఐ విల్ టేక్ వన్ మోర్ మాస్టర్ అండ్ ఐ విల్ క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్ మాస్టర్. దీనికి నేను ఒక పేజ్ యాడ్ చేస్తాను. చూడండి, ఐ విల్ గో టు న్యూ ఐటెమ్. ఇక్కడ చూడండి, మొన్నటిదాకా ఏంటంటే మనం జస్ట్ వెబ్ ఫామ్ అనేది యాడ్ చేసాం. వెబ్ ఫామ్ అంటే దాని ఎక్స్టెన్షన్ వచ్చి ASPX, యాక్టివ్ సర్వర్ పేజ్ ఎక్స్టెన్షన్. ఈ కాన్సెప్ట్లో ఏంటంటే మనం వీఆర్ గోయింగ్ విత్ మాస్టర్ పేజెస్. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మాస్టర్ పేజ్ అనేది ఉంది. చూడండి, దాని ఎక్స్టెన్షన్ వచ్చి .master. అలాగే HTML అయితే .html, .css, .js. ఇలా మన మాస్టర్ పేజ్కి వచ్చేసరికి ఎక్స్టెన్షన్ ఏముంటుందంటే .master అని ఉంటుంది. దీన్ని నేను ఐ చేంజ్ ద నేమ్ యాజ్ home.master. నేను ఒక ఫస్ట్ మాస్టర్ పేజ్ని యాడ్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే ఏంటంటే విల్ గెట్ ద సేమ్ HTML బాడీ, హెడ్. ఇక్కడ ఎక్స్ట్రాగా ఏంటంటే కంటెంట్ ప్లేస్ హోల్డర్ అనేది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది, చూడండి. ఓకే, అదే నార్మల్ HTML పేజ్ కానీ ఏదైనా అయితే వీ వోంట్ గెట్ ఎనీథింగ్. ఓకే, ఒక బాడీ ట్యాగు, హెడ్ ట్యాగు ఇవే వస్తాయండి. కమింగ్ టు మాస్టర్ పేజ్కి ఏంటంటే కంటెంట్ ప్లేస్ హోల్డర్ అనేది ఒక ఎక్స్ట్రా బ్లాక్ అనేది వచ్చింది. అట్ ద సేమ్ టైం పేజ్ డైరెక్టివ్ చూస్తే ఇక్కడ చూడండి, మాస్టర్ ఉంది. మామూలుగా ASPXకి C# ఉంది. ఓకే, ఈ పేజ్ డైరెక్టివ్ ఏంటంటే మాస్టర్ ఉంది, నార్మల్ వాటికి ఆ పేజ్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఈ కంటెంట్ ప్లేస్ హోల్డర్ పైన ఏదైతే రాస్తామో దట్ విల్ బి ద హెడర్. ఇట్ విల్ బి అప్లికబుల్ టు ఆల్ పేజెస్. అలాగే ఈ కంటెంట్ ప్లేస్ హోల్డర్ కింద ఏదైతే మనం చేస్తామో దట్ ఈస్ ఫోటర్. సో నేను నా పేజ్ని ఇలా పైన కావాల్సిన డిజైన్ అంతా ఐ విల్ క్రియేట్ ఇయర్, అలాగే ఫోటో కావాల్సిన డిజైన్ అంతా ఐ విల్ క్రియేట్ ఇయర్. ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడైతే సెట్ యాజ్ స్టార్ట్అప్ పేజ్కి నేను ట్రై చేస్తానో ఐ కాంట్ మేక్ ఇట్. ఎందుకంటే మాస్టర్ పేజెస్ని స్టార్ట్అప్ పేజెస్ మనం చేయలేము అని. దీనికి ఏం చేస్తామంటే వీ యాడ్ కంటెంట్ పేజెస్ టు దట్ మాస్టర్ పేజ్. యాడ్ న్యూ ఐటమ్. చూడండి, కంటెంట్ పేజ్ ఉంది. కంటెంట్ పేజ్ ఎక్స్టెన్షన్ వచ్చి చూడండి ASPX అని ఉంది. ఓకే, ఈ కంటెంట్ పేజెస్ నార్మల్ వెబ్ పేజెస్, కాకపోతే ఇవి లింక్డ్ విత్ మాస్టర్ పేజెస్. ఐ విల్ నేమ్ ఇట్ యాజ్ పేజ్ 1. నేను ఎప్పుడైతే యాడ్ క్లిక్ చేస్తానో నాకు అడిగిద్ది, ఏమని అడుగుతుంది, సెలెక్ట్ ఏ మాస్టర్ పేజ్. నువ్వు ఇప్పుడు పెట్టిన పేజ్ 1 అనే ASPX పేజ్కి ఏది మాస్టర్ పేజ్ అని. మనం ఆల్రెడీ home.master అనేది క్రియేట్ చేసాం, దాన్ని సెలెక్ట్ చేసి ఓకే కొడతాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి HTML కంటెంట్ ఏమీ రాల. చూడండి, జస్ట్ కంటెంట్ 1 వచ్చింది, కంటెంట్ 2 వచ్చింది. ఓకే, కంటెంట్ ప్లేస్ హోల్డర్స్ 2 వచ్చాయి. ఈ పార్ట్లో వీ కాన్ డూ ఎనీథింగ్. ఇది home.masterకి సంబంధించింది అని. కమింగ్ టు
ఈ బాటమ్ దానిలో ఏంటంటే వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్. ఇప్పుడు నీకు ఆ పేజ్ 1లో డిజైన్ ఏమైనా కావాల్సి వచ్చింది అనుకోండి, యూ విల్ క్రియేట్ హియర్ దిస్ ఈజ్ ఏ డిజైన్ పేజ్. ఇప్పుడు చూడండి నేను సేవ్ చేశాను. నేను ఎప్పుడైతే ఇక్కడికి వెళ్ళి సెట్ యాజ్ అనగానే నాకు చూడండి ఆప్షన్ వచ్చింది. వెన్ ఐ గో ఫర్ మాస్టర్ పేజ్, నేను సెట్ యాజ్ స్టార్టప్ పేజ్ అనేది ఐ కాంట్ ఫైండ్ ఇట్. నేను కంటెంట్ పేజెస్ని ఐ కెన్ సెట్ యాజ్ స్టార్టప్ పేజ్. నేను సెట్ యాజ్ స్టార్టప్ పేజ్ సెలెక్ట్ చేశాను. ఐ విల్ రన్ ఇట్ ఇన్ గూగుల్. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. నేను ఇక్కడ సెట్ యాజ్ స్టార్టప్ పేజ్ చేసింది page1.aspx. నేను అక్కడ డిజైన్ చేసింది ఏంటంటే దిస్ ఈజ్ ఏ డిజైన్ పేజ్ అనేది ఒకటే క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ఏ డిజైన్ పేజ్. ఇక్కడ మీరు గమనించినైతే దిస్ ఈజ్ హెడర్, దిస్ ఈజ్ ఫోటర్ అనేది నేను ప్లేస్ చేయాలి. చూడండి ఎక్కడ ప్లేస్ చేయాలి. నేను ప్లేస్ చేసింది ఎక్కడ home.masterలో చేశాను. మాస్టర్ పేజెస్ ఏంటంటే మీరు ఇలా కామన్గా ఉన్న కంటెంట్ని అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం ప్రతి పేజ్లో రాయకుండా మాస్టర్ అనే పేజ్ తీసుకుంటే ఏంటంటే ఈ డిజైన్ అనేది ఇట్ విల్ బి అప్లికబుల్ టు ఆల్ పేజెస్. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఐ విల్ టేక్ వన్ మోర్ పేజ్, వన్ మోర్ కంటెంట్ పేజ్. దీన్ని పేజ్ 2 నేమ్ పెట్టుకున్నానండి. అగైన్ నేను మాస్టర్ పేజ్ ఏంటనేది దాన్ని సెలెక్ట్ చేయాలి. home.master కాబట్టి దాన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఏం చేస్తానంటే దిస్ ఈజ్ పేజ్ 2 డిజైన్ పార్ట్ అని పెట్టా. ఫస్ట్ దానిలో ఏంటంటే ఐ విల్ ప్లేస్ వన్ బటన్. ఈ బటన్కి ఏంటంటే పేజ్ 2 అని ఇస్తా. పోస్ట్ ప్యాక్ అని పెడతా. ఇట్ విల్ గో టు పేజ్ 2.aspx. నేను రన్ చేశానండి. ఓకే, నాకు ఫస్ట్ పేజ్ 1.aspx అనేది రన్ అయింది. ఇది వచ్చి మాస్టర్ పేజ్ డిజైన్. ఓకే, నేను ఒక పారాగ్రాఫ్ లాగా డిస్ప్లే పెట్టుకున్నా. అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ టేక్ ఏ వన్ బటన్. ఇప్పుడు నేను ఎప్పుడైతే గో టు పేజ్ 2 కనుక క్లిక్ చేస్తానో ఇట్ విల్ గో టు పేజ్ 2.aspx. బికాస్ సంథింగ్ మిస్సింగ్ హియర్. సపోజ్ టు గో పేజ్ 2 and I will do the passing websites. చూడండి ఇప్పుడు నా పేజ్ 1 ఉంది. పేజ్ 1.aspx నుంచి నేను ఎప్పుడైతే గో టు పేజ్ 2 అనే బటన్ క్లిక్ చేస్తానో ఇట్ విల్ గో టు పేజ్ 2.aspx. ఇక్కడ యూ కెన్ సీ. ఓకే, గో టు కొట్టగానే పేజ్ 2.aspx చూడండి ఆ పేజ్కి వెళ్ళండి. ఇక్కడికి వస్తే నేను పేజ్ 2.aspxలో నేను ఏమి చేయలేదు. ఓకే, ఫస్ట్ కంటెంట్ అనేది మాస్టర్ పేజ్కి సంబంధించింది. సెకండ్ వచ్చేసి అవర్ కంటెంట్ పేజ్ ప్లేస్ హోల్డర్, కంటెంట్ ప్లేస్ హోల్డర్. ఈ పార్ట్లో విల్ డూ ద డిజైన్. ఇక్కడ ఏం చేసా, ఐ జస్ట్ రైట్ దిస్ ఈజ్ పార్ట్ 2 డిజైన్ పేజ్ అని పెట్టా. నాకు అవుట్పుట్ వచ్చేసరికి ఎలా వచ్చింది, ఈ హెడర్ అండ్ ఫోటర్ నాకు ఆటోమేటిక్గా నా పేజ్లో ఇంక్లూడ్ అయ్యాయి. ఎక్కడ నుంచి, ఫ్రమ్ మాస్టర్ పేజ్. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మాస్టర్ పేజ్. ఇప్పుడు మనం ఏంటంటే ఈ సేమ్ థింగ్ని వీ కెన్ డూ ఇట్ విత్ మోర్ డిజైన్. ఓకే, సేమ్ ఇక్కడ వీళ్ళు ఎలాగైతే లిస్టులు ఇవన్నీ పెట్టుకున్నారో టాటా కన్సల్టెన్సీ ఒక ఇమేజ్ లాగా, ఇలా సేమ్ థింగ్ వీ కెన్ ప్లేస్ ఇట్ ఇన్ హెడర్ సెక్షన్. అలాగే ఫోటర్ సెక్షన్లో వీ కెన్ ప్లేస్ వాట్ ఎవర్ వీ వాంట్ ఫర్ ఆల్ పేజెస్. సో కామన్గా ఉండే కంటెంట్ అంతా మనం ఏంటంటే మాస్టర్ పేజెస్లో పెట్టుకుంటాం. మనం ఏవైతే పేజెస్ ఉన్నాయో దట్ ఈస్ కాల్డ్ కంటెంట్ పేజెస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.